మనం ఒకటి కంటే 10 సార్లు తిరిగి ఈ పని కావాలి, ఈ పని చేసి పెట్టండి, లేకపోతే మా ముస్లింలకు ఈ రకమైన సదుపాయాలు కావాలి, ఇవి చేసి పెట్టండి అని మాటికి అడుక్కోవాల్సిన పరిస్థితి లేకుండా ప్రతి ఎన్నికల్లో మనం కోరుకోవాల్సిన అవసరం లేకుండా ఈ నియోజకవర్గంలో ముస్లింల మనోభావాలకు తగ్గట్టుగా మసీదు నిర్మాణం విషయంలో కానీ, ఈద్గాల విషయంలో కానీ, మదర్సాల విషయంలో కానీ అన్ని రకంగా సహకారం అందించడమే కాకుండా ఈనాడు మరి ముఖ్యంగా ప్రతి ముస్లిం హజ్కి వెళ్ళాలి అనే ఆలోచన చేసుకునే వాళ్ళకు కూడా హజ్ యాత్రకి ఈ రాష్ట్రం మొత్తంలో కాకుండా దేశం మొత్తంలో హజ్ యాత్రకు వెళ్లే వాళ్ళందరికీ కూడా సహకరించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ఎనిపతినేని శ్రీనివాసరావు గారి సందర్భంగా మనం చేస్తున్నాం. మనుషుల ప్రాణాలతో అడుకుంటారు, మానవత్వం లేకుండా వ్యవహరిస్తుంటారు, ఆస్తులను హరిస్తుంటారు. రాష్ట్ర పార్టీ ఆదేశించకుండానే 1 సంవత్సరం క్రితం ఎరపతిని శ్రీనివాస్ గారు ముస్లింల యొక్క ఆత్మీయ సదస్సుని దాచేపల్లిలో బ్రహ్మాండంగా నిర్వహించారు. ఎంత అభిమానిస్తున్నారో పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా వారిని అభిమానిస్తున్నారు అనడానికి నిదర్శనం ఈరోజు నియోజకవర్గం యావత్తు పెద్ద సంఖ్యలో తరలించిన మీరే నిదర్శనం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అరాచక పాలన నడుస్తుంది. ఒక్క ఛాన్స్ అని చెప్పి మాయ మాటలు చెప్పి నవరత్నాలని చెప్పి మన ఓట్లు గుంజుకొని ఈనాడు ఎవరికి కూడా సుఖంగా జీవితం గడిపే అవకాశం లేకుండా అన్ని వర్గాలని మోసం చేస్తూ దగా చేస్తూ మనకే ఏదో కొంత డబ్బు సహకారం బటన్ నొక్కి ఇచ్చిన నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. అదే రకంగా కరెంటు పెంచేశారు, ఆర్టీసీ ధరలు పెంచేశారు. ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. మనకి ఎటువంటి సహకారం లేదు. ఈనాడు అన్ని విషయాల్లో కూడా ఇబ్బంది పడుతున్నాం. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, రాజధాని లేదు, పోలవరం లేదు. ఎటువంటి అభివృద్ధికి తార్కాణం చేసే కార్యక్రమాలు అమలు జరగట్లేదనే విషయాన్ని ప్రజలు గమనించారు. ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరిపోయింది. అందరు ముఖ్యమంత్రులు కలిసి ఇప్పటి వరకు 2.5 లక్షల అప్పులు చేస్తే ఈ ఒక్క ముఖ్యమంత్రి ఈనాడు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మనందరి మీద అప్పుల భారం మోపాడు తప్ప మనకు చేసింది ఏమీ లేదనే విషయాన్ని కూడా ప్రజలు గమనించారనే విషయం ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఈ ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారు, వ్యతిరేకత ఉన్నారు. ఉద్యోగాలు రాక యువకులు వ్యతిరేకంగా ఉన్నారు. ఇంటిని నడపలేక నిత్యావసర ధరలు పెరిగిపోయి ఈనాడు మహిళలు వ్యతిరేకంగా ఉన్నారు. వ్యాపారాలు సరిగ్గా జరగక ప్రభుత్వపరమైన విధానాల మూలంగా ఇబ్బందులు పడుతూ ఈనాడు వర్తకులు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్ కానీ పిఆర్సీ కానీ అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్న తరుణాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతులకైతే గిట్టుబాటు ధర లేదు. అదే రకంగా ఎటువంటి సహకారం ప్రభుత్వ పరంగా లేదు. ఏదైనా పంటలు నష్టపోతే ప్రభుత్వ పరమైన సహకారం లేదని రైతులు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఒక్కరు కాదు, అన్ని వర్గాల వారు వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి. నిశ్చయంతో లేదు. ఈనాడు ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా సాగనంపాలనే ఆలోచనలు ఉన్నారు తప్ప మళ్లీ వైఎస్ఆర్సీపీకి ఓటేసే దృక్పథం ఎవరిలో లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన నాటి నుండి 5 సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉంటూ
ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచక విధానాల మీద ఉద్యమిస్తూ మరి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ ప్రభుత్వం ప్రభుత్వం మీద ఏ రకమైన విధానాలు ఉన్నాయి ప్రజలు అవగాహన చేస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో ఈనాడు చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేసి అక్రమ కేసుల్లో బనాయించి ఆయన జైల్లో పెట్టే సాహసం కూడా ఈ ప్రభుత్వం చేసిందంటే ప్రజలు ఈనాడు ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితిలో ఉంచే ఉద్దేశంలో లేరని విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. జనసేన కూటమిలతో కూడుకున్న ప్రభుత్వం మిత్రపక్షం రేపు అధికారంలో రాబోతుంది. ఏ సర్వే చూసినా ఇప్పటివరకు 10 సర్వేలు వచ్చినాయి. 10 సర్వేల్లో 9 సర్వేలు స్పష్టంగా చెప్పాయి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి 120-125 స్థానాలలో గెలిచి ప్రభుత్వాన్ని సాధిస్తుందని చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఈనాడు తెలుగుదేశం పార్టీ ముస్లింలకి ఏ రకంగా అయితే ఎరపతిన శ్రీనివాస్ గారు మీ నియోజకవర్గంలో అడగకుండా చేశారో అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముస్లింల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అడగకుండా చాలా కార్యక్రమాలు చేశారు. ఒక్కటి ముస్లింలు గమనించాలి, తెలుగుదేశం పార్టీ లౌకిక పార్టీ, మత సామరస్యాన్ని కాపాడే పార్టీ, హిందూ ముస్లింలని ఐక్యంగా ఉంచే పార్టీ, మరి శాంతియుతమైన సమాజాన్ని నిర్మించే పార్టీ.